నేటి సద్భావన. స్వార్థానికి బానిస అయిన వాడి మనస్సులో ఉన్నత సత్యం ఉదయించదు. అది స్వార్థం. మనము పూజలు బాగా చేసే కొద్దీ స్వార్థం తగ్గుతుంది. మనకు స్వార్థం తగ్గాలి, మనం కంపాషనేట్గా తయారవ్వాలి, ద్వేషం ఉండకూడదు, అసూయ, జెలసీ, ఇవన్నీ, అహంకారము ఒక్కొక్కటి మనలో నుంచి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అదే మనం బాగా పూజ చేస్తున్నామా లేదా అనడానికి కొలమానము. అంతేగాని మనం పూజ చేసేసి వచ్చి ఎవరినో పరుషంగా మాట్లాడేస్తున్నాము, ఎవరినో చూసి కుళ్ళుకుంటున్నాం అనుకోండి, ఆ పూజకు అర్థం లేదనమాట. కాబట్టి స్వార్థానికి నువ్వు ఎప్పుడైతే బానిసవైతావో అప్పుడు నీలో ఉన్నత సత్యం అనేది ఉదయించదు అని చెప్తున్నారు. సో కొంతమంది బాగా లెక్కలు కట్టే స్వభావం ఉంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చాలా ఒక 2-3 months బ్యాక్ వచ్చి ఉంటుంది అంతరంగ అన్వేషణలో. లెక్కలు కట్టే స్వభావం ఉందా, అప్పుడు భగవంతుడు నీలోకి ప్రవేశించడు అని. కాబట్టి ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక ధీరమాత పెట్టుకోండమ్మా అన్నాము, ఏమొస్తుంది చేస్తే ఏమొస్తుంది, ఆ క్వశ్చన్ ఉండకూడదు అనమాట. ఏదైనా ఎవరైనా నిజంగా వాళ్ళు ఆచరించి చెప్పారు అంటే చేసేయడమే. నేను ఎప్పుడు అలా చేస్తూనే వచ్చానమాట. గురువులు ఏదైనా చెప్పారు అంటే ఇంకా దాన్ని చేసేయడమే, ఇంకొక క్వశ్చన్ లేదనమాట దానికి. గురువులు చెప్పారు అంటే దాన్ని పాటించి తీరాలి అని అనుకుంటాను అనమాట. కాబట్టి స్వార్థానికి బానిసైన వాడి మనస్సులో ఉన్నత సత్యం ఉదయించదు. పాఠం: స్వార్థ అహంకారాలతో తునాతునకలైన ఒక మనస్సును పరికిస్తే, వివేచన చేస్తే లోపాలు సరిదిద్దబడి మనకు పవిత్ర దృష్టి వస్తుంది. సో మనమందరం స్టార్టింగ్లో ఉంటుంది స్వార్థం. మన ఫ్యామిలీ, మన బంధువులు, మన అనేది ఉంటుంది, మన పిల్లలు అనేది. కానీ దానికి మించి ఆలోచించాలి అని చెప్తారనమాట. ఎట్లా అని చెప్తారు శ్రీ విద్యలో? దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మనం ఒక మంచి స్వీటో ఏదో తింటున్నాం అనుకోండి, అమ్మ నాకు ఇది ఇచ్చావు ఈరోజు నువ్వు, ఇలాంటిది జీవితంలో కూడా రుచి చూడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. కాబట్టి నేను తింటున్నాను కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరి ఆకలి తీరేటట్టు చెయ్యమ్మా అని ప్రార్థించాలి మనము. అని ప్రార్థించి మనం స్వీట్ అనే కాదు, మనం అన్నం తింటున్నప్పుడు కూడా అంతే. ప్రతి పూట మనం అన్నం తింటున్నప్పుడు, అమ్మ ఈ పూట ఎంతమంది ఆకలితో పస్తులు ఉన్నారో కదా ఈ ప్రపంచం మీద, వాళ్ళందరినీ కూడా కరుణించమ్మా, నా ఆకలి తీరడం ద్వారా వాళ్ళందరి ఆకలి తీర్చమ్మా అని మనం వేడుకోవాలి. అట్లా అంత డీప్గా మనం భగవంతునితో కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్క మన యాక్ట్ని పవిత్రం చేసుకుంటూ రావాలన్నమాట. మన కోసమే అని కాకుండా. ఇప్పుడు మనం ఒక కొత్త చీర కొనుక్కున్నాము, పాపం ఎంతోమందో కొనుక్కోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. కనీసం బట్టలు సరిగా లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కదా, వేసుకోవటానికి కనీస అవసరాలు లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కదా. కాబట్టి అప్పుడు మనం తలుచుకోవాలి, అమ్మ నాకు ఇంత ఇచ్చావు, నువ్వు ఇంత సంపదనిచ్చావు, అది కొంచెమైనా మనం ఎక్కువగా తృప్తి చెందాలి, గ్రాటిట్యూడ్ చూపించాలన్నమాట. గ్రాటిట్యూడ్ అనేది చాలా బెస్ట్ టెక్నిక్, దాని గురించి నేను ఇంకోసారి చెప్తాను. సో కాబట్టి మనం ఫస్ట్ ఆ శ్రీ విద్య మనకు నేర్పించేది ఏమిటి, అమ్మవారు మనకు నేర్పించేది ఏమిటి అంటే, ముందు నీ దగ్గర ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో చూసుకో నీ లైఫ్లో. దానికి ముందు నువ్వు కృతజ్ఞతగా ఉండు. అంతేగాని నన్ను అడుగుతూ కూర్చోవద్దు. ఎప్పుడు చూసినా బెగ్గింగే కాదు నువ్వు చేయాల్సింది. ఫస్ట్ నీ దగ్గర ఏమేమి ఉన్నాయో వాటిని అనుభవించు, వాటిని నలుగురికి పంచిపెట్టు, అప్పుడు నేను ఇంకేమైనా నీకు ఇవ్వాలేమో చూస్తాను అంటుందన్నమాట అమ్మవారు. అది చెప్తారు శ్రీ విద్యలో మనకు. కాబట్టి అన్ని వైపులా చూడటం వలన మన నేత్రాలు మసకబారిపోయాయి. అన్ని వైపులా చూడటం అంటే మనకి ఎంతసేపు బయట వాళ్ళ సమాచారాలే కావాలి. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు పోట్లాడుకున్నారు, ఏమైంది, మనము ఎప్పుడు అదే. ఇంకా రాజకీయాల గురించి, భక్తులైన వాళ్ళకి మనకు రాజకీయాల గురించి అవసరం లేదనమాట చెప్పాలంటే. అది ఎప్పుడు ఏదో ఆన్గోయింగ్ ప్రాసెస్ ఏదో జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు వీళ్ళని తిట్టుకున్నారు, వాళ్ళని తిట్టుకున్నారు, అస్సలు వద్దు. ఆ సమాచారం అంతా సేకరించకూడదు మనము. అదంతా మనకు టైం వేస్ట్ అనమాట. మళ్ళీ మన మైండ్ని శుద్ధి చేసుకోవాలి కదా. మనం లోపలికి పంపించామంటే దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి జపం ద్వారా. మనకు అంత టైం లేదు కదా. కాబట్టి మనం అనవసరమైన విషయాలు వంక చూడొద్దు అని చెప్తున్నారు. అలా చూసి మన కళ్ళన్నీ మసకబారిపోయినాయి అని చెప్తున్నారు అనమాట. మనలో ఏకాగ్రత లేనందున చూడలేకపోతున్నాము. ధ్యానం ద్వారా మన దృష్టి విస్పష్టం అవుతుంది. కాబట్టి చెప్పాం కదా మనము శ్రీ విద్యలు చెప్పుకునేటప్పుడు, మౌనంగా ఉండటం, నిశ్శబ్ద ధ్యానము, హంస ధ్యానము, పరాధ్యానము అని 3 ధ్యానాలు చెప్పుకున్నాం మనం. కాబట్టి అలా హంస ధ్యానం అంటే ఊపిరిని అబ్జర్వ్ చేస్తూ
ఉండటం అంతే, అలా కూర్చొని. నిశ్శబ్ద ధ్యానం అంటే ప్రశాంతంగా నిశ్శబ్దంగా కాసేపు భగవంతుని ముందు కూర్చోవటం అంతే. అలా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం. ఎంతసేపు కూర్చోగలుగుతాం అలాగ మనము అనేది రోజు రోజుకి మనం టైంని పెంచుకుంటూ పోవాలన్నమాట. మనకి ఎట్లా అయిపోతుందంటే ఆ నిశ్శబ్ద ధ్యానానికి అలవాటు పడితే మనకి అస్సలు ఎవరితో మాట్లాడాలని అనిపించదు, మనకు పుస్తకాలు చదవాలని అనిపించదు, మనకు వీడియోలు చూడాలని అనిపించదు. మంచివైనా సరే ఇంక అంతా చూసేసాం, అంతా అయిపోయింది, ఇంకా నిశ్శబ్దంగా ఉంటాను, నాలో ఏం జరుగుతుందో నేను గమనించుకుంటాను అనే స్థితికి మనం వస్తామన్నమాట. అదైతే నేను ఈ మధ్య బాగా అనుభవిస్తున్నా. నిశ్శబ్ద ధ్యానం అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఎంతసేపు అయినా అలా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అనమాట. మా పాప ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా ఊరికే వింటూ ఉంటాను. అంటుంటుంది, ఏంటి ఈ మధ్య నువ్వు మాటలు బాగా తగ్గించేసినావు, ఏమి సమాధానం చెప్పట్లేదు. చెప్తాను, చిన్న చిన్నగా పొడి పొడిగా సమాధానం చెప్తాను. గంటలు గంటలు ఫోన్లు మాట్లాడాలని అనిపించదు మన ఆత్మీయులతో అయినా సరే. కాకపోతే పాప అక్కడ ఒకతే ఉంటుంది కాబట్టి ఆమె పాపం ఎక్కువసేపు మాట్లాడినా కూడా నేను అలా ఉంటాను. కాకపోతే ఆ టైంలో కూడా నాకు మనసులో శ్రీమాత్రి నమః ఏదో ఒకటి వెళ్తూ ఉంటుంది. నేను కళ్ళు మూసుకొని మాట్లాడతాను. ఈవెన్ ఎవరికి ఫోన్ చేసినా, ధీరమాత గురించి ఎవరికైనా ఫోన్ చేసినా కూడా కళ్ళు మూసుకుని మాట్లాడతాను అనమాట. అది అలవాటు అయిపోయింది. నిశ్శబ్ద ధ్యానం వల్ల మనం మాట్లాడే అవతల వ్యక్తితో మాట్లాడే మాటలు కూడా ధ్యానం లాగానే అనమాట. అప్పుడు మనము మంచిగా మాట్లాడతాం. నేను అవతల వాళ్ళని మోటివేట్ చేయాలంటే నేను కళ్ళు మూసుకుని మాట్లాడితేనే నా అంతరంగంలో నుంచి పలుకుతుంది అంతర్వాణి కదా. కాబట్టి అట్లా అలవాటైంది. మామూలు ఫోన్లు వచ్చినా, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తూ ఉంటారు కదా, ట్రస్ట్ గురించో ఇంకోటో, ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడిపోతాయి అన్నమాట. అంటే మనకు నిశ్శబ్దంలో ఉండటం అనేది అడిక్ట్ అయిపోతాం మనం. అది ప్రయత్నం చేయండి. ఏమంటున్నారు, ధ్యానంలో మనం జడస్థితిని పొందము. ధ్యానం అంటే అదేదో సైలెంట్గా కూర్చోవటము, మనము జడంగా అయిపోతామేమో, అట్లా ఇనర్ట్గా తామసికంగా అయిపోతామేమో. కొంతమంది నిద్రపోతారు, నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి. అది ధ్యానం కాదనమాట. మన మైండ్ అలసిపోవటం వల్ల, ఆలోచనలతో మైండ్ బాగా అలసిపోవటం వల్ల నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది మేము 6-7 గంటలు చేస్తామండి ధ్యానము అంటారు, కానీ అది ధ్యానం కిందికి రాదనమాట. వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచనలని బయటకు పోనీయకుండా వాళ్ళ ఆలోచనల మీద కంట్రోల్ తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అన్ని గంటలు అనమాట. అది మనకు ధ్యానము కుదిరితే 1 నిమిషమో 1/2 నిమిషమో కుదురుతుంది అంతే. ఎంతసేపు ట్రై చేస్తే, 1 గంట ట్రై చేస్తే మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళేది 1 నిమిషమో 1/2 నిమిషమో వెళ్తాం అంతే. అట్లా వెళ్ళినా కూడా మనకు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినంత ఫీలింగ్ వస్తుందన్నమాట. అది మనము తెచ్చుకోవాలి. కాబట్టి ఏమంటున్నారు, మన దైనందిన జీవితంలో మనస్సు పరుగులు తీసే ద్వారాలు మూతపడి నిశ్చల ధ్యాన స్థితిని పొందుతుంది. అది మన మనస్సు బయటకు పరుగులు తీస్తూ ఉంటుంది కదా. అది అన్ని ప్రవచనాలు వినడం అదంతా కూడా స్టార్టింగ్ స్టేజ్ చెప్పాలంటే. విని 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 ఒక లైన్ పట్టుకుంటే చాలు, ఇంకా దాంతోనే తరించవచ్చు అనమాట. మనం వినడంలో తప్పులేదు, కానీ దాన్నే పట్టుకుని అదే ప్రాథమిక స్థితిలో ఉండిపోకూడదు అనమాట. అది చెప్తున్నారు. కాబట్టి మన మనస్సు పరుగులు తీసే మార్గాలన్నీ కట్టిపెట్టి నిశ్చలమైపోతాము, ధ్యాన స్థితిని పొందుతాము అని చెప్తున్నారు. ప్రార్థన. హే దయామయ, సత్యం పట్ల నాలో తీవ్రమైన కోరికను, గాఢమైన వ్యాకులతను ప్రసాదించు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. తద్వారా సత్యాన్ని గ్రహించి అసత్యమైన దానిని త్యజిస్తాను. కాబట్టి మనకి అనవసరంగా మోహం కలుగుతుంటుంది, అనవసరంగా లోభం వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ తప్పు అని మనం తెలుసుకుని దాన్ని వదిలేస్తూ రావాలన్నమాట. వదిలే ఇప్పుడు కుంకుమార్చన అంటే దానికి అర్థం ఏమిటి అంటే, మనం కుంకుమ ఇలా కిందికి ఇలా వదులుతుంటామా శ్రీచక్రం మీదకో, లేకపోతే ఒక కాయిన్ పెట్టుకుని ఒక ప్లేట్లో, దానికి కూడా మనం కుంకుమార్చన చేసుకోవచ్చు అమ్మవారికి చేసినట్టు. ఎప్పుడైతే మనం ఇలా కుంకుమ ఇలా వదులుతున్నామో మనలోని బ్యాడ్ క్వాలిటీస్ని అన్నిటిని వదిలేస్తున్నట్టంట. ఊరికే ఏదో కుంకుమ పూజ చేసేసామని కాదు. ఆ కుంకుమ పూజకు అర్థం, కుంకుమార్చనకు అర్థం ఏమిటి అంటే, ఇలా మన హృదయం దగ్గరకు చేపెట్టుకొని అక్కడికి వదలాలి. మాటికి మన హృదయం దగ్గర చేపెట్టుకొని అక్కడ వదలాలన్నమాట కుంకుమ. ఆ వదిలేసిందంతా ఏమిటి అంటే మన రజోగుణాన్ని వదిలేస్తున్నాము. అది కుంకుమ రెడ్ కలర్లో ఉంటుంది కదా, మన రజోగుణాన్ని వదిలేస్తున్నాము అని అర్థం అనమాట. అలా మనము హృదయం దగ్గర నుంచి తీసుకొని అక్కడ వదిలేస్తున్నాము అన్నట్టు మాటికి. లేకపోతే ఊరికి ఇలా అంటూ ఉంటే కుంకుమార్చన అయిపోయింది అని కాదనమాట. ఖడ్గమాల పాడుకుంటూ
మనము అలా మెల్లగా కుంకుమని వదులుతూ వదులుతూ ఉంటే మనలో రజోగుణాలన్నీ పోతున్నట్టుగా ఊహించుకోవాలన్నమాట. కాబట్టి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, తద్వారా సత్యాన్ని గ్రహించి అసత్యమైన దానిని త్యజిస్తాను. నీ నిజ స్వభావాన్ని నాకు వెల్లడించు. భగవంతుని అడుగుతున్నాము, నీ నిజస్వరూపం ఏమిటి, నువ్వు ఉన్నావంటున్నారే కానీ కనపడవు కదా, మరి నాకు ఎప్పుడు కనపడతావు అన్నీ మనం అడగాలన్నమాట. అది నాకు బంధం నుంచి, అజ్ఞానం నుంచి స్వేచ్ఛను కలిగిస్తుంది. బంధం కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని బంధాలు మనకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనము కానీ వదలలేకపోతూ ఉంటాం. కొన్ని స్నేహాలు అయితేనేమి, కొన్ని అనవసరమైన బంధాలు, వాళ్ళు మనకు మాటికి బాధపడుతూ ఉంటారు. ఈ మాట నేను ఎన్నోసార్లు చెప్పుంటాను. మాటికి వాళ్ళ వల్ల మనకు బాధ కలుగుతుంటుంది, బ్లోస్ వస్తుంటాయి, కానీ మనం వాళ్ళని వదులుకోలేకపోతుంటాం అనమాట. మనం వదిలే వరకు భగవంతుడు బ్లోస్ ఇస్తూనే ఉంటాడు. సో అట్లా మనము అట్లాంటి బంధాల నుంచి స్వేచ్ఛను కలిగిస్తుంది అనమాట మనకు. శ్రీ విద్య అయినా సరే, ఏదైనా ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేయడం అయితేనేమి, దానివల్ల మనకు అనవసరమైన బంధాలలో ఇరుక్కోకుండా ఉంటామన్నమాట. అజ్ఞానం నుంచి కూడా స్వేచ్ఛ కలుగుతుంది. ఇక నీ గూర్చి నా అన్వేషణలో నేను ఎప్పుడూ అలసిపోకుండా ఉందునుగాక అంటున్నారు. కాబట్టి మనం ఇంత సాధన చేశాము అని అలసిపోయాము అని చెప్పి రెస్ట్ తీసుకోవడం కాదనమాట. మనకు పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఎనర్జీ రావాలి. ఎనర్జీ వచ్చి మన పనులు, మిగతా పనులు ఇంకా బాగా చేసుకోగలగాలన్నమాట మనము. అది చెప్తున్నారు. కాబట్టి మన పూజ సఫలమైంది అనడానికి ఏమిటి అంటే, మనకు ఎనర్జీ వచ్చేస్తుంది ఆ పూజ అయిపోయిన తర్వాత. మనము అవతల వాళ్ళతో మాట్లాడితే కంపాషనేట్గా మాట్లాడటము, మృదువుగా మాట్లాడటము, పరుషంగా మాట్లాడకుండా ఉండటము, ఇవన్నీ మనకు అబ్బుతాయి అన్నమాట. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. పూజ తర్వాత నాలో ఏం మార్పు వచ్చింది, ఒక సత్సంగం వింటున్నాను, విన్న తర్వాత నా మైండ్ పరిస్థితి ఎలా ఉంది, క్లాస్కి వచ్చే ముందు నా మైండ్ పరిస్థితి ఎలా ఉంది, క్లాస్ విన్న తర్వాత ఎలా ఉంది, అలా మనము బేరీజ్ వేసుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనతో మనం ప్రయోగాలు చేసుకోవడమే అనమాట. నేను చెప్పా కదా, ఒకే సాంగ్ని తీసుకొని కంటిన్యూగా వినండి. ఎన్నిసార్లు వినగలరో అన్నిసార్లు వినండి ఎవరు లేనప్పుడు. అదే ఒక ప్రాక్టీస్ లాగా అయిపోతుంది అనమాట. అదే ఒక సాధన లాగా అయిపోతుంది. వింటూ 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 అట్లనే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ అర్థం గురించి ఆలోచించుకుంటూ మన కళ్ళలో నీళ్లు కూడా వచ్చేస్తాయి. అట్లా నేను చేసింది మీకు చెప్తున్నాను. మీరు ఇంకేదైనా కొత్త పద్ధతులు ఏవైనా ఉంటే కూడా మీరు కనిపెట్టినవి క్లాస్లో చెప్పవచ్చు అనమాట. సాధన ఎన్ని రకాలైనా చేయొచ్చు భగవంతునికి సంబంధించి. ఏది తప్పు కాదనమాట. ఇదే ఫైనల్ అని చెప్పడానికి లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటామన్నమాట. ఒక్కొక్కసారి దీపం కొండెక్కుతుంటుంది కదా, మనం దీపం పెట్టి అక్కడే కూర్చొని గంటలు ధ్యానం చేసుకుంటూ, గంటలు జపం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, దీపం కొండెక్కుతుంటుంది. ఆ కొండెక్కే దీపాన్ని చూసినప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇంతే కదా, ఆ ఆయిల్ ఉన్నంత వరకే కదా అది మండుతుంది. అంటే మనలో ప్రాణశక్తి ఉన్నంత వరకే మనం ఈ భూమి మీద ఉంటాం కదా. అట్లా ఆలోచనలు వస్తాయి అన్నమాట. మనం అక్కడ దేవుడి మందిరంలో ఉన్న ఆ వస్తువుల్ని చూసినప్పుడు కూడా ఇంతే కదా, మన జీవితం కూడా ఇంతే కొండెక్కుతుంది కదా మన జీవితము. ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే మనము సాధన చేసుకోగలం కదా అనేది స్ఫురించాలన్నమాట మనకి. ఒక్కొక్కరికి ఒకలాంటి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆ అస్తమిస్తున్న సూర్యుని చూసినా, మనకు ఉదయిస్తున్న సూర్యుని చూసినా రకరకాల ఆధ్యాత్మిక భావాలు మనలో కలగాలన్నమాట. అప్పుడు మనం సాధనలో కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు. లేకపోతే మనం ఏది చూసినా లైట్గా తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకి మన వికాసం అనేది కలగదనమాట. మనం ఇంకా అజ్ఞానంలోనే ఉంటూ ఉంటాం. కాబట్టి ఏది చూసినా ఇది నాకేమైనా నేర్పిస్తూ ఉందా అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. అట్లా చేద్దాం మనం, సరేనా? సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ. జై రామకృష్ణ.